హే గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు తెలుగు టెక్ స్పీడ్. అండ్ గైస్ బీజిఎంఐలో గైస్ చాలా మంది హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేస్తారు, బట్ అది ఏమైందంటే బాడీకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు గైస్ ఎనిమి మిమ్మల్ని ఈజీగా నాక్ ఫినిష్ చేసి వెళ్ళిపోతాడు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? సో చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. సో వాళ్ళ కోసమే గైస్ ఈ వీడియో. అండ్ మీ బీజిఎంఐ గైస్ ఇప్పుడైతే ఓపెన్ చేయండి, అండ్ నేను సెట్టింగ్స్ కూడా చెప్తాను, అండ్ దానివల్ల యూజెస్ ఏందో కూడా చెప్తాను గైస్, ఎలా యూజ్ చేయాలో. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు గైస్ ఎవరైనా వీడియోలో కొత్తగా వస్తే గైస్ వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోకి లైక్ అయితే కొట్టండి గైస్. అండ్ లెట్ స్టార్ట్ గైస్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, వీడియోకి వెళ్ళిపోదాం పదండి. సో గైస్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లాబీలోకి అయితే వచ్చాను. ఇక్కడ గైస్ మీకు నేను హెడ్ షాట్స్ని గైస్ ఎలా అయితే కొట్టాలో మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను గైస్. అండ్ ఎప్పుడు గైస్ మీరు ఎయిమ్ అసిస్ట్ ఆఫ్లో పెట్టుకోవాలి గైస్, ఎందుకంటే ఎయిమ్ అసిస్ట్ ఆన్లో ఉన్నప్పుడు మీ హెడ్ షాట్స్ అనేవి చాలా మిస్ అయిపోతాయి. అండ్ నేనైతే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేయండి, అండ్ ఇక్కడ మీరు కంట్రోల్స్లోకి వెళ్ళండి గైస్. అండ్ ఇక్కడ మీకు అడ్వాన్స్ కంట్రోల్లోకి వెళ్ళండి, అండ్ ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేయండి, అండ్ డిజేబుల్ ఎయిమ్ అసిస్ట్ డిజేబుల్ చేయండి. అండ్ బ్యాక్ వచ్చి గైస్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో గైస్ మీకు సింపుల్ గైస్, మీకు కనుక ఎవ్రీ షాట్ హెడ్ షాట్ కావాలి, ఓన్లీ హెడ్కే కొట్టాలంటే ఎయిమ్ అసిస్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. మీకు దానివల్ల గైస్ మీకు యూజ్ అయిందో ఇప్పుడు నేను చూపిస్తాను, మీకు స్టెప్ బై స్టెప్ చూడండి. అండ్ వీడియోని అయితే గైస్ స్కిప్ అయితే చేయకండి, లెట్స్ గో. అండ్ నేనైతే ఇక్కడ మంచి గన్ అయితే తీసుకుంటాను, ఏకేం తీసుకుందాం మనమైతే, అంటే ఎక్కువ దొరికే మనకి అవే ఎక్కువ యూజ్ చేసేది అందరం. సో ఏకేం అండ్ M4 గైస్ చూసుకోవచ్చు. ఇవాళ ఇది కూడా తీసేస్తా, ఓకే సర్ప్రైజర్ కూడా తీసేసా. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఎయిమ్ అసిస్ట్ ఆఫ్ చేసుకున్నాను గైస్. మీరు అనుకోవచ్చు ఎయిమ్ అసిస్ట్ ఆఫ్ చేస్తే బుల్లెట్స్ కనెక్ట్ అవుతావో లేవో అనేసి, బట్ కనెక్ట్ అయితే గైస్ ఇక్కడ ఇది ఏంటంటే గైస్ మీరు మొత్తం అంతా గైస్ మీ ఎయిమింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎయిమ్ అసిస్ట్ ఆఫ్ చేసుకుంటారో మీరు ఓన్లీ హెడ్ కొడితే ఇది బాడీకి మూవ్ అయిపోయి బాడీకి, సో ఎక్కడ కొడితే అక్కడ తగులుతుంది అనమాట. ఇది 100% హెడ్కే తగులుతుంది. సో ఇలా అండ్ మీరు ఎక్కడ ఏం చేస్తే అక్కడ ఎగ్జాక్ట్గా తగులుతుంది ఇది ఎయిమ్ అసిస్ట్ ఆఫ్ చేసుకుంటే, చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు గైస్ ఎయిమ్ అసిస్ట్ ఆన్ పెట్టుకుంటే మాత్రం ఎనిమి సడన్గా వస్తే గైస్ మీ క్రాస్ షేర్ ఏదైతే ఉందో అది మాత్రం గైస్ ఎనిమి బాడీ పైన అయితే వెళ్తుంది. అప్పుడు ఏమైతే అంటే ఎనిమి మిమ్మల్ని ఈజీగా కిల్ చేసేస్తాడు, అండ్ ఈజీగా మిమ్మల్ని కిల్ చేసేసి వెళ్ళిపోతాడు. మనమేమో కొడుతూనే ఉంటాం, వాడు చావడైనా. సో అలాంటప్పుడు గైస్ మన బుల్లెట్స్ అనేవి ఓన్లీ తన బాడీకి తగులుతాయి అనమాట, ఎనిమీస్ బాడీకి. అండ్ ఎనిమీ మనకి హెడ్ కొట్టేస్తాడు, మనం చచ్చిపోతాం. ఇంకా చాలాసార్లు గైస్ ఇలానే రిపీట్ అవుతుంది, అందుకే మనం చూసుకోవచ్చు చాలాసార్లు మనం ఓడిపోతాం. మన హెల్త్ ఉంటుంది అయినా వాడు ఒక 2-3 బుల్లెట్లకి మనం చచ్చిపోతాం. అక్కడ ఏమైతే అంటే గైస్ వాడు ఏం లేదు, జస్ట్ మన హెడ్కి కొడతాడు అంతే. సో ఇదొక ట్రిక్ గైస్, మీరు ట్రిక్ కూడా అది ఇదొక టిప్ గైస్, బెస్ట్ టిప్ ఇది. అండ్ ఈ ఈజీగా ఎనిమీస్ని గైస్ ఈజీగా అండ్ ఒక 3-4 అనమాట ఎనిమి. అండ్ ఈ హెడ్ని గైస్ ఎలా కొట్టాలని ట్రై చేయడానికి గైస్ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి కదా, ఎందుకంటే చేయాలి ఏం అసిస్ట్ ఆఫ్ చేసుకొని. సో అలా ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. ఇక ఏకేఎం కూడా చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు ఏకేఎం కూడా. అండ్ నేను 6x స్కోప్ని అట్లనే పెద్దది పెట్టేసిన, కొంచెం ఆగండి. సో చూసుకోవచ్చు గైస్ 110 డ్యామేజ్ ఎంత. సో ఇదన్నమాట. మీకైతే గైస్ ఈ వీడియో గైస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అయితే కొట్టుకోండి, అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే చెప్పండి గైస్, కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలా మీరు ప్రతిసారి అయితే గైస్ ఆఫ్ పెట్టుకోండి, చాలామంది ఆన్ పెట్టుకుంటారు. అలా ఆన్ పెట్టుకోవడం వల్ల మీకు అంతగా మనం కొట్టలేము గైస్. అక్కడ ఏంటంటే గైస్ ఓన్లీ M24 మాత్రమే యూజ్ అవుతుంది ఎయిమ్ అసిస్ట్ ఆన్ ఉంటే.
ఇంకా మిగతా వాటిలో గైస్ మీకు M24 తప్పించి ఇంకా AR మంచిగా యూజ్ చేయాలంటే ఎయిమ్ అసిస్ట్ ఆఫ్ పెట్టుకోండి. అండ్ మీరే ఒకసారి ట్రై చేయండి గైస్, ఎయిమ్ అసిస్ట్ ఆఫ్ పెట్టుకొని ఆడండి అండ్ మీకే తెలుస్తుంది రిజల్ట్ కూడా అంతా. సో ఈ వీడియో గైస్ ఇంతటితో ఇక్కడ ఈ టిప్ అయితే అయిపోయింది.